ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి సుచరిత్ర కలిగినటువంటి నామములో ఆయన సన్నిధికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. అది మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్యాల్లో మనం గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ఏంటి ఆ విషయాలు అన్నప్పుడు, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా, నేను తండ్రినైతే నాకు రావలసినటువంటి మహిమ ఏమాయను. గమనించండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని యొక్క ఆవేదనని, ఆయనలో ఉన్నటువంటి ఒక బాధని మనము చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, కుమారుడు ఉన్నాడు, తన తండ్రిని ఘనపరుస్తున్నాడు. ఎందుకు ఘనపరుస్తున్నాడు అని అంటే, తనకు కావలసినటువంటి ప్రతిదీ, తనకి ఏది అవసరమో, తనకి ఏది కావాలో తండ్రికి తెలుసు గనుక తండ్రి అతనికి సమస్తము చేశాడు. కుమారుడు ఈ సమయంలో లేకపోయినా ఏదో ఒక సందర్భంలో తన తండ్రిని గురించినటువంటి ఆ మాటల్ని ఏదో ఒక సందర్భంలో తెలియజేస్తాడు. ఎవరి మధ్యలో తన తండ్రి గురించి మాట్లాడతాడు, ఘనపరుస్తాడు. అలాగే దాసుడు ఉన్నాడు. దాసుడు కూడా తనకు ప్రతిరోజు తన యజమానుడు పని ఇస్తున్నాడు కాబట్టి, పని ఇస్తూ తనను ఆదుకుంటున్నాడు కాబట్టి, దాసుడు కూడా యజమానుని ఘనపరుస్తూ ఉంటాడు. మరి ఇలా కుమారుడు తన తండ్రిని ఘనపరిచాడు, అలాగే యజమానుడు, దాసుడు యజమానుని ఘనపరిచాడు. అయితే ఆయనను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అదేంటంటే, నాకు రావాల్సినటువంటి ఆ మహిమ, నాకు రావాల్సినటువంటి ఘనత ఏమాయను? నేను మీకు తండ్రినే కదా, మీరు నా పిల్లలే కదా. నేను మీకు తండ్రినైనప్పుడు, మీరు నా పిల్లలైనప్పుడు మీరు నన్ను ఎందుకు ఘనపరచట్లేదు? మీ దగ్గర నుండి నాకు ఆ మహిమ, మీ దగ్గర నుండి నాకు ఆ ఘనత, ఆ గౌరవం రావట్లేదు అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరచండి. స్తుతియాగం అర్పించేవాడు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఆయనకు చెందవలసినటువంటి మహిమ ఏమైంది? ఎందుకు ఆయన నామం అనేది మహిమపరచబడట్లేదు? నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి. దేవుని మందిరానికి వచ్చాము, దేవుని మందిరములో కూర్చున్నాము, ఏదో ఓ 2 పాటలు పాడాము, వెళ్ళిపోయాము అని మాత్రమే కాకుండా దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి. నా ప్రియమైనటువంటి సహోదరులారా,
ఈ రోజున సమాజంలో అలాంటి ఒక ఆరాధన అనేది కరువైపోయింది. అలాంటి ఒక ఆరాధన కనిపించట్లేదు. దేవునిగా మహిమపరిచేటటువంటి రోజులు వెళ్ళిపోయాయి. ఆయన చెప్తున్నాడు, నాకు రావాల్సినటువంటి మహిమ ఏమాయను అని. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథంలో నేను ఒక మాటని చూశానండి. దానియేలు గ్రంథంలో ఒక మాటని నేను చూశాను. 5వ అధ్యాయం మొదటి వాక్యంలో అలా చదువుకుంటూ మనం వస్తే, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడంటే, కొందరికి విందు చేయించాలని వాళ్ళని పిలిపించి ఆ తర్వాత కొందరితో చెప్తున్నాడు, యెరూషలేములో ఉన్నటువంటి ఉపకరణములను మీరు తీసుకొని రండి. వీళ్ళు వెళ్ళారు, తీసుకున్నారు, వచ్చారు. అందులో ఏం పోసాడంటే ద్రాక్ష రసాన్ని పోసాడు. మనిషికి మత్తెక్కించేటటువంటి ద్రాక్ష రసాన్ని పోసాడు. దేవుని మందిరములో దేవుని పనిలో వాడబడుతున్నటువంటి పరికరాలు, ఉపకరణాలు, అవి దేవునివి, దేవుని మందిరంవి. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములన్నిటిని తీసుకొని ఈరోజు నీవు నీ సొంత పనికి నీవు వాడుతున్నావు. ఇది నీకు మంచిదేనా? బెల్షస్సర్, దేవుని మందిరంలో ఉన్నటువంటి వాటిని నీవు తీసుకొని నీవు సొంత పనికి నీవు వాడుకుంటున్నావు. ఇది ఎంతవరకు మంచిది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్నటువంటి వాటిని తీసుకొని వాటిలో ద్రాక్షరసాన్ని పోసాడు. అంత మాత్రమే కాదండి. ఆ అధ్యాయాన్నంతా మీరు చదువుకుంటూ వెళ్తే, 4, 5, 6 వాక్యాల్లో మనం చదివినట్లయితే, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచు ఉండెను. గమనించండి, వీళ్ళు ఏదో రాయితో చేసినటువంటి వాటిని, బంగారుతో చేసినటువంటి వాటిని, ఇత్తడితో చేసినటువంటి వాటిని ఒక పక్క స్తుతిస్తున్నారు, ఒక పక్క వాళ్ళ దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా ఆరాధిస్తూ ఉన్నప్పుడే ఏదో ఒక రాత అక్కడ రాయబడినప్పుడు ఇతనికి ఇక కాళ్ళు చేతులు ఆడక గడగడ గడగడ వణుకుతూ, ఈ భావం ఏంటో, దీని భావం ఎవరు తెలియజేస్తారో అతన్ని పిలిపించండి అని చెప్తే వాళ్ళు పిలిపించారు. పిలిపిస్తే అతను వచ్చి ఇదంతా చెప్పాడు. ఇరవై 22వ వాక్యం నుంచి మనం చదువుకుంటూ వస్తే, బెల్షస్సర్ అతని కుమారుడగు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. వాస్తవానికి దేవుణ్ణి నా స్థితిలో ఉంచాడు గనక నీవు దేవుణ్ణి స్తుతించాలి. అయితే నీవేం చేస్తున్నావంటే అన్య దేవతల్ని నీవు ఆరాధిస్తున్నావు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములను వాటిని తీసుకొని వాటిలో ద్రాక్షరసాన్ని పోసి
రాయితో చేసినటువంటి దేవుని మొక్కి ఆరాధించి గంతులు వేస్తూ ఉన్నావు. నిన్ను నీవు దేవునిగా నువ్వు హెచ్చించుకున్నావు. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాజులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసములను పోసి త్రాగవలనని వాటిని తెప్పించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో మర్చిపోయావు. నువ్వు మర్చిపోయి మదించి అధికారం చేతిలో ఉంది కదా అని దేవుణ్ణి స్తుతించడం మానేశావు. బెల్షస్సర్, దేవుణ్ణి స్తుతించడం మానేశావు. మరి ఈరోజు దేవుణ్ణి స్తుతించకుండా మీలో ఎంతమంది ఉన్నారు? దేవుని మనసారా ఆరాధించి మీరు ఎంతకాలం అయ్యింది? ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులు దేవునివి. దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి వస్తువులు దేవునివి. ఇక్కడేమో దేవుని మందిరంలో పాటలకి అన్నిటికీ పెడతారు సౌండ్ సిస్టమ్. తిరిగి మరలా ఇవే బయట ఏదైనా బాడుగు వచ్చిందనుకోండి, అక్కడికి నువ్వు దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువుల్ని నువ్వు తీసుకుని వెళ్తే ఇది ఎంతవరకు కరెక్ట్? దేవుని మందిరంలో ఉన్నవి దేవునివి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు గమనించండి. కావున 24వ వాక్యం, కావున ఆయన ఎదుట నుండి ఈ ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. రాసినదేమనగా మెనే మెనే టెకెల్ ఒఫర్సిన్. ఈ వాక్య భావమేమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. లెక్క చూసి దాన్ని ముగించాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. గమనించండి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములు అంత విలువ కలిగినవి, అంత విలువ కలిగినవి. ఆ విలువ కలిగినటువంటి ఆ ఉపకరణములని ఈయన ఏం తీసుకొని వచ్చాడంటే అందులో ద్రాక్షరసాన్ని పోసాడు. ద్రాక్షరసాన్ని పోసాడు. మనిషిని మత్తెక్కించి ఆ ద్రాక్షరసాన్ని అందులో పోసి తాగి మదించి ఆ తర్వాత దేవతలకి మొక్కి ఇవన్నీ చేసినందువల్ల దేవుణ్ణి మహిమపరచనందున దేవుడు ఇతని చేతిలో నుంచి రాజ్యాన్ని తీసేశాడు. తీయడం మాత్రమే కాదు, ఆ రాజ్యాన్ని మాదీయుల చేతికి పారసీకుల చేతికి దేవుడు వాళ్ళకి అప్పగించాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుణ్ణి దేవునిగా మహిమపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజున దేవుణ్ణి దేవునిగా నీవు మహింపరుస్తూ ఉన్నావా? దేవుని మందిరంలో ఉన్నప్పుడు చక్కగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నావా? లేకపోతే దేవుని మందిరానికి వచ్చినా నీ కార్యక్రమాల్లోనే నీవు ఉండిపోతావు. నీ కార్యక్రమాల్లోనే నీవు ఉండిపోతావు. దేవుడు నీకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. బయట ఇలాంటి ఒక పరిస్థితులు లేవు. నీవు స్వేచ్ఛగా ఆరాధించడానికి ప్రభు కృప చూపాడు.
బయట మీరు వెళ్ళి చూడండి, కొందరు రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరి ఇక్కడ నువ్వు ఆరాధన చేస్తే నిన్ను ఎవరు ఏమనరు. కొన్ని ప్రాంతాల పరిస్థితులు ఆ విధంగా లేవండి. కొన్ని ప్రాంతాలు ఆ విధంగా లేవు పరిస్థితులు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకున్నటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటల ద్వారా మీరు హెచ్చరించబడ్డారని, ధైర్యపరచబడ్డారని అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరి తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడడానికి, మీ వాక్యాలని బోధించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, ఆ రోజు మలాకి గ్రంథకర్త ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు యజమానుని గణపరచును కదా. మరి నేను తండ్రినైతే నాకు రావాల్సినటువంటి మహిమ ఏమాయను అని మీ మాటల్ని మేము గమనించాము. హృదయపూర్వకంగా ఇక మీదట మిమ్మల్ని ఆరాధించడానికి మా ఒక్కొక్కరికి కృపను అనుగ్రహించండి. మిమ్మల్ని మనసారా ఆరాధించే కృపను అనుగ్రహించండి. ఆ రోజు బెల్షస్సర్ తనకిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. మీరు రాజుగా అతన్ని ఉంచారు. అయితే కృతజ్ఞత లేనివాడై, అహంకారి అయి, దేవుని మందిరంలో ఉన్నటువంటి పరికరాలని తీసుకొని వాటిని అపవిత్రపరిచి అందులో ద్రాక్షారసాన్ని పోసి అపవిత్రపరిచినందువల్ల తన జీవితం ఏమైందో, తన రాజ్యం ఏమై ఉందో మీరు ఎవరి చేతికి వాళ్ళని అప్పగించారని తెలుసుకున్నాం. ప్రభువా, మీరు ఈ విధంగా వినిపించినటువంటి ఈ మాటల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నీ బిడ్డల జీవితాల్లో ఈ మాటల్ని నీరు కట్టి ఫలింపచేసి ఆధ్యాత్మికంగా బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.